హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొమ్మరిల్లు బై కళ్యాణి. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ కారప్పొడి ఇడ్లీ కారం. ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని 15 నుంచి 20 ఎండుమిరపకాయలని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో గరిటెడు మినప్పప్పు, గరిటెడు పచ్చిశనగపప్పు వేసుకొని దూరగా వేగే వరకు వేయించుకోవాలి. అవి వేగాక దాంట్లో ధనియాలు, జీలకర్ర, చింతపండు వేసి కరివేపాకు, కొంచెం వేగే వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసాక వాటిని కొంచెం చల్లారి పెట్టుకొని తర్వాత దాన్ని మిక్సీలో తీసుకోవాలి. మిక్సీ చేసే ముందు దాంట్లో 5-6 వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మనం పొడి చేసుకోవాలి. మనం పొడి చేసుకున్న ఇడ్లీ కారాన్ని ఒక గ్లాస్ కంటైనర్లో ఉంచుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది.